వయసు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను. అలా వెళ్ళి 4 దిక్కులు తిరిగి అన్ని రాష్ట్రాలు తిరిగి అన్ని దేశాలు తిరిగి వస్తాను, ఆ తర్వాత బాధ్యతను మోస్తాను అనేటువంటిది వినే ఉంటారు. ఇదే విధంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి తల్లిదండ్రులకు కలిగినటువంటి ఈ 10 మంది సంతానం కూడా అడిగిందట. అడగగానే వెంటనే సరే నాయన, మా ప్రేమని అర్థం చేసుకొని మా ధైర్యంతోనే వెళతా అంటున్నావు కదా, వెళ్ళండి అని ఈ 10 మందిని ఒక్కొక్కరిని ఒక్కొక్క దిక్కుకు పంపారట. అలా వెళ్ళినటువంటి వాళ్ళు నెల పోయింది, సంవత్సరం పోయింది, పుష్కరం పోయింది, 24 సంవత్సరాలు పోయింది, 100 సంవత్సరాలు పోయింది, 100, 1000, 2000, 3000 సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. రాముడు 60,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అంటే ఆయన బ్రతికినంత కాలం ఎంతో ఊహించుకోండి. ఇప్పుడు మనం 100 సంవత్సరాలే ఉన్నాము, కానీ 100 అనగానే మీకు 100 సంవత్సరాలు ఎలా బతుకుతారని ఆలోచిస్తూ ఉంటారని నేను చెప్పాను. అలా అన్ని 1000 సంవత్సరాలు కూడా గడిచినప్పటికీ పోయినటువంటి పిల్లలకి నేను ఫలానా ఊరి నుంచి వచ్చాను, నా తల్లిదండ్రులు ఫలానా వాళ్ళు నన్ను కంటేనే నేను పుట్టాను, వాళ్ళు నాకు ఆశ్రయం ఇస్తేనే నేను ఇంత పెరిగాను అనేటువంటి విషయాలన్నీ మర్చిపోయి ఈ పోయినటువంటి వాళ్ళంతా కూడా ఏ దుబాయో, ఆస్ట్రేలియానో, లండనో మరొకటో అక్కడక్కడ వీరి స్థావరాలు, సంస్థలు ఇవన్నీ ప్రారంభం చేశారు. వారి బిజీలు ఇంత అంటే తల్లిదండ్రులే మర్చిపోయేటువంటి స్థితిగతులకి వెళ్ళిపోయారట. అలా మర్చిపోయినటువంటి వాళ్ళమే మనందరము. ఈవేళ భూమి మీద బ్రతికేటువంటి ప్రతి ఒక్క జీవరాశి, ఒక మనిషి కాదు, చీమ దగ్గర నుండి అంతరించిపోయిన డైనోసర్ల దాకా మనందరము అలా మన తల్లిదండ్రులైన లక్ష్మీ నారాయణులని విడిచిపెట్టి విహార యాత్రకని ఈ భూమండలానికి మనం చేరుకున్నాం. అలా వచ్చిన తర్వాత మనం పెట్టుకున్నటువంటి అప్పులు, ఈఎంఐలు, పిల్లలు, వాళ్ళు పెరగడాలు, వాళ్ళ వివాహాలు, వాళ్ళ సెటిల్మెంటులు, మనమే కాకుండా వాళ్ళకింత సంపాదించాలి, ఈ ఊపిలో మనం పడిపోయి అసలు మనల్ని పంపించినటువంటి మన తల్లిదండ్రులనే మర్చిపోయామా లేదా? జడభరతులయ్యారా మళ్ళీ? మర్చిపోయామా లేదా? అలా మర్చిపోయినటువంటి మనల్ని మళ్ళీ స్వామియే మన మధ్యలోకి వచ్చి కలవు వెంకటనాయక అనేటువంటి విధంగా తిరుపతి క్షేత్రంలో నాయన నేనున్నాను, నీవు మర్చిపోయినా సరే నిన్ను నా లోకానికి మళ్ళీ తీసుకువెళ్ళడానికి నేనే నీ దగ్గరికి వచ్చాను. ఇంటి నుంచి వెళ్ళినటువంటి వాడు ఏ మర్డర్ కేసులో, ఇంకేదో కేసులో, భూకబ్జా కేసులో అటువంటి కేసులన్నీ కూడా నెత్తి మీద వేసుకొని పోలీసులు వెంటబడుతుంటే అమ్మ నన్ను తీసుకుపో, నాయన నన్ను తీసుకుపో అంటే ఆ తీసుకొచ్చేటువంటి వాడు మీ ఇంటి లోపల ఉంటే మీ ఇంటికి మంచిదా? మీరు మీ ఇంట్లోకి వాడిని తీసుకురావాలంటే ముందు వాడి మీద ఉండేటువంటి ఆ కేసులన్నీ కూడా పోవాలి. అలా మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పోతేనే స్వామి ఆ లోకానికి మనల్ని తీసుకువెళ్తాడు. మళ్ళీ ఆయనే వచ్చి నీ పాపాలని కూడా నేనే తీరుస్తాను నాయన, నువ్వు చేయవలసింది ఏమీ లేదు, కేవలము పత్రం పుష్పం ఫలంతోయం, నేను నీకు ఇచ్చినటువంటి ప్రపంచంలో అత్యంత వేగమైనటువంటి ఆ యొక్క మనస్సుని ఒకే ఒక్క క్షణం నా యందు నీవు లగ్నం చేసి నువ్వు పూజ చేస్తావో, హోమాలు చేస్తావో, యజ్ఞాలు చేస్తావో, క్రతువులు చేస్తావో, ఏమైనా చెయ్యి. ఇవి చేసేటువంటి సమయంలో ఆ మనస్సుని నీ ఇంటి దగ్గరికి పంపించి ఇల్లు తాళం వేశానా, పాలు పొంగుతున్నాయా, పాలవాడు వచ్చాడా, ఈఎంఐ కట్ అయిందా, మా పక్క అక్క నీ చీర ఎంత బాగుంది, నేను సీరియల్లో ఏమైంది, నేను ఇక్కడే ఆగిపోయాను, ఇటువంటి లౌకికమైనటువంటి ముచ్చట్లతో మన మనస్సుని లగ్నపరచకుండా ఆ మనస్సుని స్వామి దగ్గరనే పెట్టేటువంటి ఆలోచన మనకి కల్పించేటువంటిది సుదర్శన భగవానుడు. ఇందాక మనం ప్రశ్న వేసుకున్నాం, ఆయన చుట్టూ ఉండేటువంటి 1,000,000 మంది సూర్యుల జ్వాల ఏం చేస్తుందయ్యా అంటే మనలో ఉండేటువంటి ఇన్ని ఆలోచనని కాల్చివేసి మనల్ని శుద్ధంగా మార్చి విష్ణోహ మార్గం ప్రదర్శయ, ఆ విష్ణువుని చేరుకునేటువంటి మార్గాన్ని మనకు చూపేటువంటి దైవమే ఎవరు? సుదర్శన పెరుమాళ్ళు. కాబట్టి చక్కగా సుదర్శన స్వామి యొక్క హోమాన్ని ఇంతసేపు కూడా మనం ముగించుకున్నాం. ఆయన వెనకాతల ఉండి శక్తిని మనకు అందించేటువంటి నరసింహస్వామి యొక్క హోమాన్ని కూడా మనం ఇప్పుడు చేసుకొని
కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా ఈ యొక్క యజ్ఞ కార్యాన్ని ముగించుకుందాం. జై శ్రీమన్నారాయణ. మనందరికీ మళ్ళీ మన తల్లిదండ్రులు గుర్తొచ్చినట్లయితే గట్టిగా చెప్పండి, గోవిందా.